ఇల్లు తుడిచి ఇలాంటి మంచి ట్రయాంగులర్ మాప్ కోసం ఎన్ని చోట్ల వెతికాను అంటే అండి, ఇన్నాళ్ళకి దొరికింది. ఎన్నో రకాల మాప్స్ ఉన్నప్పుడు ఈ ట్రయాంగులర్ మాపే ఎందుకు అని మీ అందరికీ డౌట్ రావచ్చు. మా ఇంట్లో పూజ గది కోసమని తీసుకున్నానండి. నార్మల్‌గా పూజ గది చిన్నగా ఉంటుంది గనక కసు ఊడ్చేదానికి, అలాగనే రెగ్యులర్ మాప్‌తో క్లీన్ చేసేదానికి కొంచెం కష్టంగా ఉంటుందనమాట. ఇలా ట్రయాంగులర్ షేప్‌లో మైక్రో ఫైబర్ క్లాత్‌తో వచ్చింది. అంతేకాకుండా 360 డిగ్రీస్‌తో రొటేటబుల్‌గా ఉంటుంది గనుక మనం యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనిపించిందండి. ఇదిగోండి ఇట్లా మనం కసు ఊడ్చేదానికి యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మాప్ పెట్టేదానికి కూడా ఇదే మాపే యూజ్ చేయొచ్చనమాట. పైగా కార్నర్స్ కూడా నీట్‌గా వెళ్తుంది. పైగా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అంతేకాకుండా త్వరగానే మనం తుడిచేయొచ్చండి. నిత్య పూజ చేసేటప్పుడు మనము పూజ చేసేదానికే టైం ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు ఇలా ఇల్లు తుడిచేదానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటే లేట్ అవుతుంది కదా! అలాంటప్పుడు నాకైతే ఈ ట్రయాంగులర్ మాప్ బెస్ట్ అనిపించిందనమాట. ఫస్ట్ అయితే డస్ట్ అంతా తీసిన తర్వాత ఇలా కొంచెం మైక్రోఫైబర్ క్లాత్‌ని ఇదిలిచ్చేసి, తర్వాత ఇదిగోండి క్లాత్‌ని పక్క తీసేసి నీట్‌గా మనము వాటర్‌తో వాష్ చేసి ఊరికే అలా అంటిచ్చేసి మళ్ళీ మనం తుడిచేయొచ్చండి. మనకు పొరక లెక్క అంటే మనం పూజ గదిలో బ్రషే యూజ్ చేస్తుంటాము. అలా బ్రష్ లెక్క యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇలా ఫ్లోర్ తుడిచే మాప్ లెక్క కూడా యూజ్ అవుతుంది. ఫ్లోర్ కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. ఫస్ట్ అయితే డస్టింగ్ చేశాను గదా! తర్వాత ఇలా మాప్ పెడుతున్నాను. ఇలా ఓన్లీ చిన్నగా ఉన్న పూజ గది కోసమనే కాకుండా నార్మల్‌గా మనం ఇల్లు తుడిచేదానికైనా యూజ్‌ఫుల్ అవుతుందండి. అంతేకాకుండా ఎప్పుడైనా మనం ఇల్లు డీప్ క్లీన్ చేసేటప్పుడు హైట్‌లో కబోర్డ్‌లు అందుంటాయి చూడండి. అవి తుడిచేదానికి కూడా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఇంక తర్వాత నిత్య పూజ కూడా చేశానండి. బెస్ట్ అండ్ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అని చెప్తాను. మీరెవరైనా తీసుకోవాలంటే లింక్ ట్యాగ్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.